హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏబీసీ ఐడి కార్డ్ అంటే ఏంటి, ఇది ఎవరు అప్లై చేయవచ్చు అనే వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక ఫ్రెండ్స్, మీరు మీ మొబైల్లోని గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో ఏబీసీ ఐడి కార్డ్ అని సెర్చ్ చేయండి. ఇక ఈ విధంగా మీకు ఫస్ట్ వెబ్సైట్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే www.abc.gov.in. సో ఈ వెబ్సైట్ అయితే పక్కాగా ఉండాలి. సో ఆ వెబ్సైట్పై మీరు క్లిక్ అయితే చేయండి. సో ఈ విధంగా మీకు ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అవ్వటం జరుగుతుంది. ఇక ఫ్రెండ్స్, ఇక్కడ మీరు మై అకౌంట్పై క్లిక్ అయితే చేయండి. సో ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ అయితే వస్తాయి. సో స్టూడెంట్ ఆప్షన్పై మీరు క్లిక్ అయితే చేయండి. ఆ తర్వాత ఈ విధంగా మీకు పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఎలా అయినా మీరు సైన్ ఇన్ అయితే కావచ్చు, లేదా మీరు న్యూ యూజర్ అయితే మీరు ఇక్కడ నుంచి న్యూ అకౌంట్ అయితే ఓపెన్ అయితే చేయవచ్చు. సో మొబైల్ నెంబర్ ద్వారా కానీ, మీ యూజర్ నేమ్ ద్వారా కానీ, లేదా అదర్స్ సో డాక్యుమెంట్ ద్వారా కానీ ఇక్కడ నుంచి మీరు ఓపెన్ అయితే చేయవచ్చు, లేదా సైన్ ఇన్ అయితే కావచ్చు. సో మొబైల్ నెంబర్ అని మీరు యూజ్ అనేది చేసినట్లయితే మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేసి ఆ తర్వాత పిన్ అనేది మీరు ఏదో ఒకటి మీరు ఎంటర్ అయితే చేయవచ్చు. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ యాక్సెప్ట్ అయితే చేసి సైన్ ఇన్ అయితే కావండి. లేదా ఫ్రెండ్స్, మీరు న్యూ యూజర్ అయినట్లయితే మీరు సైన్ అప్ పై మీరు క్లిక్ అయితే చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇన్ కేస్ మీరు మొబైల్ నెంబర్ కానీ యూజర్ నేమ్ కానీ మీరు యూజ్ అనేది చేయకుండా అదర్స్పై మీరు క్లిక్ అనేది చేసినట్లయితే ఇక్కడ సెలెక్ట్ ఐడి, సో ఆధార్ కానీ, పాన్ కార్డ్ లేదా ఓటర్ ఐడి అయితే రావటం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు ఐడి నెంబర్ అయితే ఇక్కడ నుంచి ఎంటర్ చేసి పిన్ నెంబర్ ఎంటర్ చేసి ఆ తర్వాత మీరు సైన్ ఇన్ లేదా సైన్ అప్ అయితే చేసుకోవచ్చు. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఈ విధంగా సైన్ అప్ ఫర్ డిజిలాకర్. సో ఇక్కడ నుంచి మీ మొబైల్ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ అయితే వస్తుంది. సో ఓటీపీ అయితే ఎంటర్ అయితే చేసి ఆ తర్వాత మీ ఐడి టైప్ అయితే ఇక్కడ నుంచి మీరు ఐడెంటిటీ టైప్ అయితే మీరు సెలెక్ట్ చేసుకొని మీ ఫుల్ నేమ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ అయితే మీరు ఇక్కడ నుంచి ఎంటర్ అయితే చేసి ఆ తర్వాత ఫ్రెండ్స్, మీ జెండర్, మీ యూజర్ నేమ్, పిన్ అలాగే మీరు పెట్టుకున్న పిన్ అనేది కన్ఫర్మ్ అయితే చేసి ఆ తర్వాత టర్మ్స్ ఆఫ్ యూజ్ దగ్గర అగ్రీ అయితే చేసి వెరిఫైపై క్లిక్ అయితే చేయండి. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేసి సో ఇక్కడ మీరు అగ్రీ అనేది చేసి సైన్ ఇన్ అయితే కావండి. ఇక ఫ్రెండ్స్, ఆ తర్వాత ఈ విధంగా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఇష్యూడ్ డాక్యుమెంట్స్ దగ్గర మీ దగ్గర ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా ఇక్కడ నుంచి సెలెక్ట్ అయితే చేసుకోండి. ఆ తర్వాత ఫ్రెండ్స్, సో ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ అలాగే గెట్ యువర్ ప్రొఫైల్ పిక్చర్ సో ఇవన్నీ కూడా మీరు చూస్ అయితే చేసుకోవచ్చు. ఇక ఫ్రెండ్స్, ఆ తర్వాత మీరు అంతా కూడా వెరిఫై అయితే చేసుకున్న తర్వాత సో అలోపై మీరు క్లిక్ అయితే చేయండి. సో ఈ విధంగా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు మీ ఐడి అయితే సెలెక్ట్ అయితే చేసుకొని ప్రొసీడ్ విత్ కేవైసీపై క్లిక్ చేయండి. సో సెలెక్ట్ ఐడి దగ్గర మీ ఆధార్ కానీ, పాన్ కార్డ్ కానీ లేదా సో ఓటర్ ఐడి కానీ ఇవన్నీ కూడా రావటం అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ విధంగా పేజ్లో మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మొబైల్ నెంబర్ అయితే వస్తుంది. ఆ తర్వాత మీ ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ నుంచి ఎంటర్ చేయాలి. ఇన్ కేస్ మీరు ఆధార్ నెంబర్ అయితే బిఫోర్ పేజ్లో మీరు ఆధార్ నెంబర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటే ఇక్కడ మీరు మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేసి వెరిఫైపై మీరు క్లిక్ అయితే చేయండి. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఈ విధంగా ఐడెంటిటీ టైప్ అలాగే ఐడెంటిటీ వాల్యూ సో ఆమె స్టూడెంట్ సో మీ యూనివర్సిటీ కానీ లేదా మీ కాలేజ్ కానీ ఇక్కడ నుంచి మీరు ఎంటర్ అయితే చేసి ఆ తర్వాత అడ్మిషన్ ఇయర్ సో ఇవన్నీ కూడా మీరు ఎంటర్ అయితే చేసి సబ్మిట్ అయితే చేయండి. ఇక ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు స్టూడెంట్గా అకౌంట్ అయితే ఇందులో క్రియేట్ చేసుకున్నారు అని సో మీ అపార్ లేదా ఏబీసీ కార్డ్ అనేది ఏబీసీ ఐడి కార్డ్ యొక్క నెంబర్ అయితే రావటం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చు సో ఫర్దర్ యూస్ కోసం. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి.